హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు మోజుతో కట్టుకున్న భర్తనే కిరాయి హంతకులతో భార్య హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిగూడలో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి నివసించేవారు. శ్రీలక్ష్మి బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త విజయ్ కుమార్ పలుమార్లు మందలించడంతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది శ్రీలక్ష్మి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న భర్త బయట నుంచి వచ్చేలోపు ప్రియుడు రాజేష్ తో పాటు మరో 2 రౌడీ షీటర్లను ఇంటికి పిలిపించింది శ్రీలక్ష్మి. విజయ్ కుమార్ ఇంటికి వచ్చిన వెంటనే అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్లు అందరినీ నమ్మించింది. మూడు నెలల తర్వాత విజయ్ ను హత్య చేసిన రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మధురానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ ను హత్య చేసినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదని, అందుకే నేరం అంగీకరించినట్లు రాజేశ్వర్ రెడ్డి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, యావని ఏదైతే మధురానగర్ లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా అయితే సంచలనం రేపుతుంది. మొత్తానికి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులకు 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరు కాపురం సజావుగా సాగుతున్న సమయంలో శ్రీలక్ష్మికి అదే బొరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధాన్ని దారితీసింది. అయితే శ్రీలక్ష్మి భర్త విజయ్ కుమార్ తో కాకుండా రాజేష్ తో చనువుగా ఉంటున్నట్లు గమనించిన విజయ్ కుమార్ పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంలో వాళ్ళ కుటుంబంలో కూడా గొడవలు జరిగాయి. అయితే ఎలాగైనా ఈ రాజేష్ తోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్న శ్రీలక్ష్మి విజయ్ ని చివరికి హత్య చేసి రాజేష్ తో కలిసి జీవించడానికే మొగ్గు చూపింది. దీని అనుకున్న ప్లాన్ ప్రకారము విజయ్ ని హత్య చేసి అతనికి ఆస్తులన్నీ కూడా తను పైరు మీదకి వచ్చిన తర్వాత జల్సా చేయొచ్చు అని చెప్పి భావించిన శ్రీలక్ష్మి ఏదైతే రాజేష్ తో పాటు 2 స్నేహితులు, అంటే అతని రాజేష్ స్నేహితులు 2 రౌడీ షీటర్లు 2 స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ అమలు చేసింది. అనుకున్న ప్లాన్ ప్రకారము ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయ్ 2 పిల్లలను తీసుకుని స్కూల్లో దించడానికి వెళ్ళిన సమయంలో రాజేష్ తో పాటు ఆ 2 కిరాయి హంతకులను కూడా ఇంటికి పిలిపించుకుని బాత్రూమ్ లో దాచిపెట్టింది. తర్వాత భర్త విజయ్ కుమార్ ఇంటికి వచ్చిన తర్వాత అతనిపై దాడి చేసి అతన్ని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పరారై తర్వాత శ్రీలక్ష్మి భర్తను ఏదైతే హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి నమ్మించింది. తర్వాత ఇదంతా నమ్మిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ తర్వాత వాళ్ళ అంత్యక్రియలు కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 3 నెలల తర్వాత ఏదైతే హత్యలో పాల్గొన్న రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా తీవ్రంగా మానసిక క్షోభకు గురై అతన్ని హత్య చేయడం అతన్ని నచ్చలేదు. తర్వాత ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ అనూహ్యంగా పోలీసుల ముందుకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇదంతా చెప్పడంతో పోలీసు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ తర్వాత శ్రీలక్ష్మిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా ఇదంతా కూడా నిజమే అని తెలియటంతో మొత్తం ఈ కేసులో శ్రీలక్ష్మి, తర్వాత అతని ప్రియుడు రాజేష్, తర్వాత రాజేశ్వర్ రెడ్డి, తర్వాత ఇంకో వ్యక్తి 4గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కేసు దర్యాప్తు చేసి వీళ్ళపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రాజేశ్వర్ రెడ్డి చెప్పిన వాగ్మూలం కాకుండా ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఏమైనా వేరే వ్యక్తులు ఏమైనా ఆస్తి కోసం ఏమైనా చేశారా, ఇంకా భార్యకు శ్రీలక్ష్మికి ఇంకా ఏమైనా సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.